అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కొంతం శ్రీనివాసులు. 100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన రెవెన్యూ అధికారి. అడ్డంగా దోచుకున్న కొంతం శ్రీనివాసులు. ల్యాండ్ రికార్డులను మార్చడంలో దేశముదురు, దోచుకోవటం దాచుకోవటంలో ఘనాపాటి. తెలంగాణలో రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొంతం శ్రీనివాసులు ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. రెవెన్యూ శాఖ అంటేనే అవినీతికి నిలయం, అక్రమ సంపాదనకు రాజమార్గం. తెలంగాణలో అయితే ఇది మరీ దారుణం. ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది దోచుకోవటానికి అన్నట్లు కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఎవరేం చెప్పినా వినకుండా అడ్డంగా దోచుకోవటం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. భూ సర్వే ల్యాండ్ రికార్డుల అధికారి కొంతం శ్రీనివాసులు అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. మామూలు అవినీతి పరుడు కాదు, ఏకంగా 100 కోట్లు సంపాదించాడు. పని ఉందని వచ్చే వారం నుంచి డబ్బులు వసూలు చేశాడు. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. ప్రభుత్వ భూములను కాపాడకుండా ఇష్టం వచ్చినట్లు కట్టబెట్టాడు. రెవెన్యూ రికార్డ్స్ పూర్తిగా మార్చేశాడు. చివరికి పాపం పండింది. ఏసీబీ అధికారుల దాడులతో దేశముదురు అక్రమ సంపాదన గుట్టు వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొంతం శ్రీనివాసులు కూడబెట్టిన అక్రమాస్తులను అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ బూజా కమ్యూనిటీలో ఉంటున్న శ్రీనివాసులు ఇంటితో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోని అతని సన్నిహితులు, బినామీలు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అక్రమార్జనకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూములు, నగదు, కార్లు, ప్లాట్లను గుర్తించారు. ఇందుకు సంబంధించిన లెక్కల్ని చూపటంలో శ్రీనివాసులు విఫలం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి అనంతరం అరెస్ట్ చేశారు. సర్వే నెంబర్లను మార్చి చూపటం, తప్పుడు నివేదికలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేయటం ద్వారా శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు నగరంలో హైడ్రాకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఇతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదై ఉంది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట స్థలాన్ని ఆక్రమించి అనేక నిర్మాణాలు చేపట్టేందుకు శ్రీనివాసులు కొందరికి సహకరించినట్లు గతేడాది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు, సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులను గుర్తించింది ఏసీబీ. ఏపీలోని అనంతపురం జిల్లాలో 11, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 4, నారాయణపేట జిల్లాలో 3 చొప్పున ప్లాట్లు కొనుగోలు చేశాడు. 5 లక్షల నగదుతో పాటు ఇన్నోవా, హైక్రాస్, కియా సెల్టోస్ కార్లు కొంతం శ్రీనివాసుల పేరుతో ఉన్నాయి.